వీఆర్ లెటింగ్ యూ గో. ఈ మెసేజ్ చూడగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది? బ్లాంక్, టోటల్ డార్క్నెస్. నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎవరు కడతారు, ఇంట్లో ఏం చెప్పాలి, ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందా? ఆ పానిక్ లో మనం చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? ల్యాప్టాప్ ఓపెన్ చేసి కనిపించిన ప్రతి జాబ్ కి అప్లై కొట్టడం. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద వర్స్ట్ మిస్టేక్ యూ కెన్ మేక్. మీరు పానిక్ లో ఉన్నంత సేపు మార్కెట్ మిమ్మల్ని వాడుకుంటుంది తప్ప జాబ్ ఇవ్వదు. If I get lay off today, I don't cry, I don't panic. I will follow a ruthless 60-day protocol. No random application, just clarity and execution. ఈ వీడియోలో నేను చెప్పబోయే స్టెప్స్ ఫాలో అయితే జాబ్ రావడం కాదు, యూ విల్ చూస్ వేర్ యూ వాంట్ టు వర్క్. ఇది జస్ట్ థియరీ కాదు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి వర్కౌట్ చేసి స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. లెట్స్ హ్యాక్ ది జాబ్ మార్కెట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మార్కెట్ బాగాలేదు, రిసెషన్ వస్తుంది, ఏ జాబ్ తీసేస్తుంది, ఇవన్నీ మనం డైలీ వింటున్న మాటలే. బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మార్కెట్ బాగాలేనప్పుడు కూడా జాబ్స్ వస్తున్నాయా లేదా? ఎవరో ఒకరు హైర్ అవుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది, మీకెందుకు రావట్లేదు? బికాస్ కన్ఫ్యూజన్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్, క్లారిటీ ఈజ్ ఎ సిగ్నల్. రిక్రూటర్ కి మీకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఒక మంచి క్యాండిడేట్ ని తెచ్చుకోవడానికి. కానీ మీరు, సార్ నాకు జావా వచ్చు, టెస్టింగ్ వచ్చు, డేటా ఎంట్రీ వచ్చు, ఇలా అన్ని వచ్చు అని చెప్పేసి డెస్పరేట్ గా కనిపిస్తుంటారు, కానీ స్కిల్డ్ గా కనిపించారు. సో ఈ 60 days లో మనం 2 halves గా డివైడ్ చేస్తున్నాం. 1 to 30 days for building foundation, 31 to 60 days for relentless execution. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ సర్చ్ అనేది లగ్ గేమ్ అయితే కాదు, అదొక సేల్స్ ప్రాసెస్. అండ్ హియర్ యు ఆర్ ది ప్రొడక్ట్. ఫేజ్ 1 గురించి మాట్లాడతాం, దట్ ఈస్ డే 1 to 15. ఫస్ట్ 30 days అసలు జాబ్ కి అప్లై చేయొద్దు. ఎస్, మీరు విన్నది నిజమే, ఒక అప్లికేషన్ కూడా పెట్టద్దు. సో ఫస్ట్ 3 days కామ్ గా కూర్చొని ఫిక్స్ అవ్వండి. రోల్ ఏంటి, డొమైన్ ఏంటి, కంపెనీ టైప్ ఏంటి. ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ డేటా అనలిస్ట్ రోల్ ఇన్ ఫిన్టెక్ స్టార్ట్అప్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్. ఇది క్లారిటీ. అంటే మీరు ఏదో ఒకటి వస్తే చాలు అనుకుంటే ఏదో ఒకటి కూడా రాదు. సో స్టెప్ 2 వచ్చేసి ద నీష్ ఫోకస్డ్ రెజ్యూమే. రెజ్యూమే ఈజ్ నాట్ యువర్ ఆటోబయోగ్రఫీ. మీ లైఫ్ స్టోరీ అంతా అక్కడే రాయకండి. రెజ్యూమే ఎగ్జిస్ట్ ఫర్ రిక్రూటర్స్, నాట్ ఫర్ యువర్ ఈగో. మీ టార్గెట్ రోల్ కి సంబంధించిన కీవర్డ్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా, అది లేకపోతే డిలీట్ ఇట్. No matter how impressive it looks, irrelevant experience is noise. Use tools like ChatGPT or Claude. Prompt simple గా ఇవ్వండి. Act as a senior tech recruiter. Review my resume for a specific role and suggest changes to beat the ATS అని చెప్పేసి. Between ఇలాంటి ప్రాంప్ట్స్, రెజ్యూమే హ్యాక్స్ అండ్ కెరీర్ గైడెన్స్ రెగ్యులర్ గా మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. దాన్ని గట్టిగా ఒకటి ఇవ్వండి. Let's hit 500k సబ్స్క్రైబర్స్. And step 3, align your LinkedIn. మీ రెజ్యూమేలో ఒకటి ఉంది, LinkedIn లో ఇంకోటి ఉంది. రిక్రూటర్ కి డౌట్ వచ్చేస్తుంది. హెడ్ లైన్, బ్యానర్, ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ should tell the same story. మీ LinkedIn ప్రొఫైల్ చూడగానే ఎస్, వీడియో మనకు కావాల్సిన అసెట్ అని అనిపించాలి. అండ్ ఫేజ్ 2 వచ్చేసి డే 16 to 30. ఇప్పుడు మనం రెడీ అయ్యాం, బట్ వీ డోంట్ బెగ్, వీ అనౌన్స్. LinkedIn ఒకటే కాదు, Naukri.com, Indeed, IIM జాబ్స్ ఫర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇన్స్టా హైర్, వీటన్నిటిలో ప్రొఫైల్ క్రియేట్ అయితే చేసేస్తాం, కానీ క్రియేట్ చేసి వదిలేస్తాం. డైలీ అప్డేట్ చేయాలి. జస్ట్ గో టు యువర్ ప్రొఫైల్, ఎడిట్ ఎ ఫుల్ స్టాప్ అండ్ సేవ్ ఇట్. దీని వల్ల ఏమవుతుందో తెలుసా, రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు రీసెంట్లీ యాక్టివ్ క్యాండిడేట్స్ లిస్ట్ లో మీ పేరు పైకి వస్తుంది. ఇట్స్ అ స్మాల్ ఆల్గరిథమ్ హ్యాక్, బట్ ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్ వండర్స్. స్టెప్ 5, ద నెట్వర్కింగ్ ప్రోటోకాల్. ఎక్స్ కొలీగ్స్, మేనేజర్స్, ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేయాలి. బట్ డోంట్ సెండ్ హై బ్రో ఎనీ జాబ్స్ ప్లీజ్ రెఫర్ అని కాకుండా, దిస్ ఈస్ లేజీ అనిపిస్తుంది, డెస్పరేట్ అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఎలా పెట్టొచ్చు అంటే, హై రవి, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐఎమ్ కరెంట్లీ లుకింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ యాజ్ అ డేటా అనలిస్ట్. సిన్స్ యూ నో మై వర్క్ ఎథిక్, ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్ ఇఫ్ యూ కుడ్ రెఫర్ మీ ఫర్ ఎనీ రెలెవెంట్ ఓపెనింగ్స్ ఇన్ యువర్ నెట్వర్క్ అని చెప్పేసి అడగండి. అలాగే కింద మీ రెజ్యూమే కూడా అటాచ్ చేయండి. ఇది ప్రొఫెషనల్ గా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోదు. వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు, మీ జాబ్ వచ్చేసి ఒక సీడ్ వేయడం, ఆ సీడ్ వేసాడు. ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు లాస్ట్ టైం జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఫాలో అప్ చేశారు? ఒకసారి, 2 సార్లు, అసలు చేయలేదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి, గోస్టెడ్ అని రాయండి. బికాస్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది, దాని నుంచి ఇంకో వీడియో. స్టెప్ 6, బిల్డ్ ఎ ట్రాకర్. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. కంపెనీ నేమ్, రోల్, అప్లైడ్ డేటా, స్టేటస్, ఫాలో అప్ డేట్, ఇలాగా కాలమ్స్ క్రియేట్ చేసుకోండి. ఈ ట్రాకర్ లేకపోతే మీ జాబ్ సర్చ్ గాల్లో దీపం పెట్టినట్టే. ఇఫ్ యూ కాంట్ సీ యువర్ ఫనల్, యూ కాంట్ ఇంప్రూవ్ ఇట్. ఈ ట్రాకర్ టెంప్లెట్ కావాలి అనుకుంటే, ఆ LinkedIn మెసేజ్ టెంప్లెట్ కావాలి అనుకుంటే, మనం ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో షేర్ చేస్తాం. జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్సో ఇఫ్ యూ ఆర్ లవింగ్ ది స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్, లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. ఫేజ్ 3, 31 to 60. డే 1 to 30 ఫౌండేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తాం. 31 to 60 రియల్ వార్ బిగిన్ చేస్తాం. అప్లై డైలీ, నో ఎక్సెప్షన్స్. డైలీ 5 to 7 హైలీ రెలెవెంట్ రోల్స్, ఓన్లీ 5 to 7. 100 జాబ్స్ కి అప్లై చేసి ఒక్క రిప్లై రాకపోతే డిప్రెషన్ వస్తుంది. అదే 5 జాబ్స్ కి క్వాలిటీగా అప్లై చేసి ఒక్కటి వచ్చినా చాలు. రూల్ 2, రిజెక్షన్స్. ఈ ఫేజ్ లో మీకు రిజెక్షన్స్ వస్తాయి. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ అనే మెయిల్స్ వస్తాయి. బాధపడకండి, టేక్ ఇట్ యాస్ ఎ డేటా. రిప్లై రావట్లేదా, రెజ్యూమే ప్రాబ్లం. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నా, స్కిల్స్ లో ప్రాబ్లం. ఫైనల్ రౌండ్ లో పోతుందా, నెగోషియేషన్ లో ప్రాబ్లం, ఆర్ బిహేవియర్ లో ప్రాబ్లం.
ఫిక్స్ ద వీక్నెస్. మీ వీక్నెస్ ని ఫిక్స్ చేసుకోండి. ఎమోషనల్ అవ్వద్దు, అనలిటికల్ గా ఉండండి. అండ్ రూల్ 3, ఫాలో అప్ ఇంటెన్షనల్లీ. అప్లికేషన్ పెట్టి దేవుడా అని కూర్చోకండి. ఫైండ్ ద రిక్రూటర్ ఆన్ లింక్డ్ఇన్, సెండ్ ఎ నోట్, హాయ్ ఐ జస్ట్ అప్లై ఫర్ దిస్ రోల్, ఐ బిలీవ్ మై ఎక్స్పీరియన్స్ మేక్స్ మీ ఎ స్ట్రాంగ్ ఫిట్, వుడ్ లవ్ టు కనెక్ట్ అని చెప్పేసి పెట్టండి. ఇది చేస్తే మీ అప్లికేషన్ పెండింగ్ ఫోల్డర్ నుంచి రివ్యూ ఫోల్డర్ లోకి వెళ్లే ఛాన్స్ 50% అయినా పెరుగుతుంది. కానీ ఇన్ని చేసినా కొంతమంది ఫెయిల్ అవుతారు. ఎందుకో తెలుసా? ఒక్క చిన్న విషయం నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ దట్ వన్ థింగ్ కెన్ కాస్ట్ యూ 60 days ఆఫ్ హార్డ్ వర్క్. అదే ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కాల్ వచ్చాక ప్రిపేర్ అవుదాంలే అనుకుంటే అక్కడే రాడ్ దిగిపోద్ది. స్టార్ట్ ప్రిపేరింగ్ నీష్ స్పెసిఫిక్ ఆన్సర్స్ ఫ్రమ్ డే 1. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కి ఆన్సర్ మీ నిద్రలో అడిగినా చెప్పగలగాలి. యూజ్ మేరా కెరీర్ ఆర్ ఏ టూల్స్ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్. జాబ్ సెర్చ్ అనేది ఒక మ్యారథాన్ స్ప్రింట్ అయితే కాదు. ఇట్స్ ఎగ్జాస్టింగ్. చాలా చాలా చిరాగ్గా ఉంటుంది. బట్ రిమెంబర్ దిస్, ప్రిజర్వెన్స్ ఇస్ అ కీ. బీ క్విక్ టు రెస్పాండ్ టు కాల్స్, ప్రిపేర్ రిలెంట్లెస్లీ, అండ్ అబోవ్ ఆల్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. రెండోది, ఏదైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందా, నేను దీన్ని క్రాక్ చేయాలని బాధపడకండి. 10 ఇంటర్వ్యూలు ఇస్తే 10 ఇంటర్వ్యూల్లో మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకుని వాటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 11 ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతా తప్పించి కొత్త క్వశ్చన్స్ అడగరు అనేది మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిన రోజే మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలరు. క్వశ్చన్ టు యూ, ఈ 6 days ప్లాన్ లో నెట్వర్కింగ్ కష్టం అనిపిస్తుందా, లేదా డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కష్టం అనిపిస్తుందా? Let me know in the comments. I will try to answer as many as I can. All the best. See you in the next video. Until then, I'm Krishna signing off. Jai Hind.